హాయ్ అండి. శేషిత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎక్కువ ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తున్నారు. సో జాయిన్ చేసి అది కూడా చాలా ఎక్కువ లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ప్లస్ అది కాకుండా ఫస్ట్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని జేఈ ఫౌండేషన్ అని ఇంకేయో ఫౌండేషన్లు అని చెప్పి వాళ్ళ పిల్లవాడు అసలు ఈ స్థాయికి తగినోడా. సో మీకు అంటే నేను నా సజెషన్ అండి, ఇది నా ఓన్ అభిప్రాయము. అంటే నేను రియల్గా అబ్జర్వ్ చేస్తున్న సంఘటనలు చూసి చెప్తున్నాను అనమాట. సో ఇది నా సజెషన్లా తీసుకోండి. నేను ఇదే చేయమని చెప్పను, మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసుకొని చేయండి. సో తల్లిదండ్రులకి నా సూచనలు అండి, నేను నా నాలెడ్జ్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో మీకు ఒక సూచనలాగా అనమాట. సో పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు తెలిస్తే ఓకే, వాళ్ళకి ఈ స్ట్రీమ్కి వెళ్ళాలని వాళ్ళకి తెలిస్తే ఓకే. సో తెలియనప్పుడు మాత్రం ఉన్న స్ట్రీమ్స్లో చాలా ఉన్నాయండి. సో అంటే అందరూ ఎక్కువ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇంజనీరింగ్ ఒకటే కాదండి, చాలా ఉన్నాయి స్ట్రీమ్స్. మెడిసిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే కెమికల్కి సంబంధించి అవ్వచ్చు, ఏరోనాటిక్స్ ఏరోప్లేన్కి సంబంధించి అవ్వచ్చు. అంటే ఎక్కువ మనం ఎలా ఆలోచించాలంటే ఏ స్ట్రీమ్లో అయితే జనాలు తక్కువ మంది చదువుకుంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే ఇది లాజిక్ అనమాట. ఏ స్ట్రీమ్లో అయితే తక్కువ మంది చదువుకుంటున్నారో అది అబ్జర్వ్ చేయండి, అది అనాలిసిస్ చేయండి మీరు. సో ఆ స్ట్రీమ్కి అంటే పిల్లలకి ఏం చేయాలో తెలియనప్పుడు, సో ఇంటర్మీడియట్ స్టేజ్కి వాళ్ళకంత ఐడియా ఉండదు. కానీ కొంతమంది షార్ప్గా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఇదే చదువుతా అని వాళ్ళు చదువుకోవాలనుకుంటారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు గైడ్ చేయకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పేసేయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద వాళ్ళు బాగా ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేని దాని మీద కంటే కూడా. ఓకేనా? సో గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్గా మనం చదివించడం కానీ, అంటే ముందలే మనం మెల్లగా చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, లేదా ఏదో ఒక స్టేజ్ నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తే కనుక చాలా బాగుంటుంది. సో సో ఆ విధంగా చూడండి. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, అసలు దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు, అసలు చాలా తక్కువ. ఇప్పుడు కంప్యూటర్ సైన్సే ఉందండి, కంప్యూటర్ సైన్స్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయనుకుంటున్నారు మీరు? చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చాలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, అలా చాలా వచ్చినాయి అనమాట. మామూలుగా కాకుండా మేము చదువుకునే టైంలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకునేవాళ్ళం. సో ఇప్పుడు చాలా వచ్చినాయి అనమాట. సో అందులో కూడా చాలా డిసిప్లిన్స్ వచ్చినాయి. సో సైబర్ సెక్యూరిటీ అని, సైబర్ సెక్యూరిటీకి అసలు జనాలే లేరు. సో సైబర్ సెక్యూరిటీ అటువంటివి మీరు రికమెండ్ చేయటం వాళ్ళకి. సో కంప్యూటర్ సైన్స్లో కూడా అలా అనమాట. అదే కాకుండా 10th తర్వాత డిప్లొమాలు ఉంటాయి. ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ చదువుతున్నారు, తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు. అలా కాదండి, డిప్లొమా ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంది, డిప్లొమా ఇంజనీరింగ్ డిప్లొమా ఉంది. సో అలా చాలా ఉన్నాయి. ఐటీఐ ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే, సో ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకుంటుంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ జాయిన్ చేయడం శుద్ధ దండగ అనమాట. ఎందుకంటారా, ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువుతాడు, తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ ఫస్ట్ నుంచి 1 2 3 4 అంటే 1 1 1 2 1 2 1 2 2 3 1 3 2 4 1 4 2. ఇప్పుడు సెమ్ సిస్టమ్ వచ్చింది. మా టైంలో ఫస్ట్ ఇయర్ వరకు ఇయర్లా జరిగేది. ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఇయర్తో సహా సెమ్ సిస్టమ్ వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇంజనీరింగ్ ఎవరైతే తల్లిదండ్రులు మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని పాలిటెక్నిక్లో జాయిన్ చేయించండి. సో పాలిటెక్నిక్ ఏంటంటే 3 years. సో పాలిటెక్నిక్ కూడా అన్ని బ్రాంచ్లు ఉంటాయన్నమాట. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఈ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి, అన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వీళ్ళు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదువుతారు. 3 సంవత్సరాలు చదివిన తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వచ్చేస్తారన్నమాట. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వస్తారు. ఇంజనీరింగ్లో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ బేసిక్స్ మొత్తం కూడా పాలిటెక్నిక్లో కవర్ అవుతాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివిన పిల్లల బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ కానీ వాళ్ళ ట్యూనింగ్ ఒక రకంగా ఉంటుంది. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళ ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంటుంది.
సో టెక్నికల్గా పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు మాత్రమే చాలా 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 బాగా ఆలోచించగలుగుతారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అనమాట. సో మేము అబ్జర్వ్ చేసింది కూడా అంటే మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చేసింది కూడా అదే అనమాట. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఈజీగా అర్థం చేసుకుంటారు కాన్సెప్ట్స్ అనేవి కూడా. సో ఈ పాలిటెక్నిక్ చదివే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, కొంచెం ఫాస్ట్గా ఉంటారనమాట. మన అంటే బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళకి కవర్ అయిపోతాయి. ఇంజనీరింగ్లో వచ్చే సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాలిటెక్నిక్లోనే కవర్ అయిపోతాయి అనమాట. సీట్స్ కూడా 6 సీట్లు ఉంటాయి ఇంజనీరింగ్లో. సో వాళ్ళు ఏంటంటే పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ రావటం వల్ల ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, నేను ఇచ్చే సజెషను ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎక్కువ మంది పాలిటెక్నిక్ వెళ్ళట్లా. ఇప్పుడు మీరు కనుక మీ పిల్లల్ని పాలిటెక్నిక్ జాయిన్ చేయగలిగితే సో వాళ్ళకి మంచి కాలేజీలో సీటు మనం చూడొచ్చు అనమాట. ఎక్కువ మంది పాలిటెక్నిక్ జాయిన్ అవ్వట్లేదు, అందరూ కూడా ఒకటే కుట్టుడు అనమాట. ఇంటర్మీడియట్ వెళ్ళడం, ఆ తర్వాత లక్షల్లో ఫీజులు కట్టుకొని ఏదో వీళ్ళు ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ అవుతారు, ఐఐటీలో సీట్ రాదు, ఎంసెట్ సరిగా రాయరు, ఐఐటి సో సీట్ రాదు, ర్యాంక్ రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్లో ఏదో కాలేజీలో ఏదో మంచి కాలేజీలు కొన్ని ఉన్నాయి, వాటికి లక్షల్లో మళ్ళీ అక్కడ కట్టుకుంటారు. ఇంటర్మీడియట్లో లక్షలు అయిపోతే ఇంజనీరింగ్కి లక్షలు అయిపోతాయి అనమాట. సో అందుకు మీరు ఏం చేస్తారంటే పాలిటెక్నిక్ జాయిన్ చేయండి. పాలిటెక్నిక్ జాయిన్ చేసి సో పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచే వెళ్ళిపోతారనమాట. అంటే పాలిటెక్నిక్ 3 ఇయర్స్, ఇంజనీరింగ్ 3 ఇయర్స్, 6 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయినా అంతే, 2 ఇయర్స్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి పంపించండి. నలుగురికి పంపించి వాళ్ళ పాకెట్ని చిల్లుపడకుండా సేవ్ చేయండి అనమాట. ఏదన్నా మీ పిల్లలు ఏదైనా కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే కనుక నా పేరు బీవీఎస్ కిషోర్ కుమార్ అండి. నేను ఎంటెక్ క్వాలిఫైడ్ అనమాట. సో నేను ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కంప్యూటర్ క్లాసెస్ రన్ చేస్తున్నాను. ఆన్లైన్లో కూడా మీరు క్లాసెస్ నేర్చుకోవచ్చు అనమాట, వినవచ్చు. థ్యాంక్ యూ.